Hello, my dear students. Welcome all of you. Welcome to my YouTube platform, Rohit's Analysis. Guys, ఇండియన్ పాలిటిక్కి సంబంధించిన వన్ ఆఫ్ ద టిపికల్ క్వశ్చన్స్ ఆల్రెడీ అంతకుముందు ఒక 10 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి చాలా అట్రాక్టివ్గా అనిపించింది. అండ్ నేను నా టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో మేము అంటే ఆల్రెడీ జాగ్రఫీ క్వశ్చన్స్ వచ్చాయి, హిస్టరీ క్వశ్చన్స్ వచ్చాయి, పాలిటీ క్వశ్చన్స్ వచ్చాయి. మళ్ళీ ఇంకొక ఫేజ్ లో అన్ని క్వశ్చన్స్ వస్తాయి, అంటే మెంటల్ అబిలిటీ నుంచి మళ్ళీ పాలిటీ, మళ్ళీ జాగ్రఫీ, మళ్ళీ సొసైటీ లాగా. సో ఈ వీడియోలో ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తక్కువ టైంలో, సో మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ దాకా ఉన్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ గైస్, దానికంటే ముందు సో ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కంప్లీట్ గా స్క్రీనింగ్ ప్లస్ మెయిన్స్ ఈ రెండు కలిపి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వెల్ నోన్ ఫ్యాకల్టీస్ తోటి, లైక్ ఇండియన్ హిస్టరీ రాజు సార్ ఉన్నారు, అండ్ అలాగే ఇండియన్ హిస్టరీ రాజు సార్ తో పాటు ప్రజ్వల్ సార్ కూడా. ఓకే, ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఇట్ ఇక్కడ, జస్ట్ అది మీకు డిస్ప్లే అవ్వలేదు. సో రాజు సార్ ఉన్నారు, రాజు సార్ తో పాటు ప్రజ్వల్ సార్ ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పర్చేస్ చేశారు. జాగ్రఫీ బై జగదీష్ సార్, మేజర్ శ్రీనివాస్ సార్ సొసైటీ, ఈశ్వర్ సార్ కరెంట్ అఫైర్స్, అండ్ అలాగే శ్రీనివాస్ సార్ మళ్ళీ మెంటల్ ఎబిలిటీ. నేను పాలిటీ ఫ్యాకల్టీని పాలిటీ టీచ్ చేస్తుంటాను. ఇక్కడ కూడా రాజు సార్ తో పాటు అగైన్ ప్రజ్వల్ సార్ టీచ్ చేస్తారు ఏపీ హిస్టరీ, అండ్ శ్రవణ్ సార్ అండ్ వెంకటేష్ సార్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జగదీష్ సార్ టీచ్ చేస్తారు. ఓకే, సో ఏదైనా కూడా అంటే హాఫ్ ఆఫ్ థింగ్స్ ఉన్నావు, ఇద్దరున్నా కానీ ఇద్దరు ఫుల్ గా డీటెయిల్ గా చెప్పుకుంటారు. సో నేను యాజ్ ఐ టెల్ యూ, మీరు కోర్సెస్ కి సంబంధించి యూట్యూబ్ లో ప్రతి ఫ్యాకల్టీ చెప్పిన వీడియోస్ ఉన్నాయి. ఏ వీడియోనైనా మీరు చెక్ చేసుకోవచ్చు 1-2 సార్లు. అప్లికేషన్ లో కూడా కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. సో ఎవరైతే ఫ్రమ్ ద బిగినింగ్ అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, సో ఏపీపీఎస్సీలో పాలిటీలో ప్రైమ్ మినిస్టర్ అంటే, జాగ్రఫీలో క్లైమేట్ అంటే, లేకపోతే హిస్టరీలో కింగ్స్ అంటే, లేకపోతే క్వీన్స్ అంటే అసలు ఎవరు ఏంటి మీకు ఏమీ తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్లైండ్ గా కోర్స్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఒక్కో విధంగా, అంటే మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో మన కోర్స్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానిపైన వీడియో చేశాను. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. దీనికంటే బెస్ట్ కంటెంట్ మార్కెట్ లో మీకు దొరకదని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. సో మీకు అన్ని ప్రైజెస్ కి అన్ని డిఫరెంట్ కంటెంట్ దొరుకుతుంది, బట్ దిస్ కంటెంట్ ఈస్ వెరీ యూనిక్. ఇక్కడ కనిపించే చాలా మంది మీకు వేరే ప్లాట్ఫామ్స్ లో కనిపించరు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. సో ఫైన్, లెట్ us ఎంటర్ ఇన్ టు ద టాపిక్. గైస్, నేను ఒక 5 సెకండ్స్ పక్కకు వెళ్తాను, మీరు ఒకసారి క్వశ్చన్ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దేశానికి మంచి చేసే ఏ విషయంలోనైనా పార్లమెంట్, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఎవరైతే తీసుకున్నారో మళ్ళీ ఆపేసి ఒకసారి క్వశ్చన్ చెక్ చేసుకొని దానికి మీరైతే ఏ ఆన్సర్ పెడతారు ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. సో దేశానికి మంచి చేసే ఏ విషయంలోనైనా పార్లమెంట్ చట్టాలను చేసే అధికారం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది సెంటర్ స్టేట్ రిలేషన్ కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సెంటర్ అండ్ స్టేట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ డిస్కస్ చేసినప్పుడల్లా కూడా సో బేసికల్ గా కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో సంబంధాల్ని 3 రకాలుగా డిఫైన్ చేస్తాం. ఒకటి లెజిస్లేటివ్ రిలేషన్స్, సో శాసనపరమైన సంబంధాలు అంటే లెజిస్లేటివ్ రిలేషన్స్, శాసనపరమైన సంబంధాలు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, పరిపాలన పరమైన సంబంధాలు, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. అండ్ థర్డ్ వన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ రిలేషన్స్, ఫైనాన్షియల్, సో ఆర్థిక పరమైన సంబంధాలు అంటే. సో లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శాసనపరమైన సంబంధాలు. సో ఇక్కడ ఏమవుతుందంటే జనరల్ గా సెంటర్ అంటే ఫర్ సపోజ్ మనకు ఐ జస్ట్ రైట్ ఇట్ ఓవర్ హియర్, మనకు యూనియన్ లిస్ట్ ఉంటుంది, అండ్ అలాగే రాష్ట్ర జాబితా స్టేట్ లిస్ట్ ఉంటుంది, అలాగే ఉమ్మడి జాబితా కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. సో యూనియన్ లిస్ట్ మొత్తంలో కూడా చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్. సో గైస్, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయి మీరు దీన్ని చూసే ఉంటారు అన్న ఇంటెన్షన్ తో నేను టు ద పాయింట్ వెళ్తున్నాను. ఇదే కాన్సెప్ట్ ని డీటెయిల్ గా మనం క్లాసెస్ లో డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు స్టేట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ చూడండి, ఇది స్టేట్ లిస్ట్ అని రాస్తున్నాను. రాష్ట్ర జాబితాలో చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర శాసనసభ. చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర శాసనసభ. సో ఉమ్మడి జాబితాలో ఇద్దరికి, బోత్ ఆఫ్ దెమ్, సో ఇద్దరికి కూడా చట్టాలు చేసే అధికారం ఉంటుంది. సో ఇది మీ అందరికీ తెలిసిందే. ఓకే, అయితే జనరల్ గా రాష్ట్ర శాసనసభ పార్లమెంటుకు సంబంధించి అంటే వీళ్ళు కేంద్ర జాబితాలో పెద్దగా అసలు జోక్యం అనేది ఉండదు. కానీ అవసరాన్ని బట్టి పార్లమెంట్ కావాలనుకుంటే రాష్ట్ర జాబితాలో జోక్యం చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు జోక్యం చేసుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రమే పార్లమెంటు రాష్ట్ర జాబితాలో జోక్యం చేసుకుంటుంది. ఓకే, అందుకే భారతదేశాన్ని మనం ఏమంటామంటే
సమాఖ్య వ్యవస్థ అంటాం. సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ లేనప్పటికీ కూడా దాని మీనింగ్ ఏంటంటే సో కేంద్రానికి రాష్ట్రానికి ఇద్దరికి ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, అధికారాల విభజన అనేది, అంటే అధికారాల పంచడం, అంటే అధికారాల్ని పంచడం అనేది జరిగింది, కేటాయించడం అనేది జరిగింది. సో అంటే పార్లమెంట్ ఎందులో చట్టం చేస్తుంది, రాష్ట్ర శాసనసభ ఎందులో చట్టం చేస్తుంది, ఇద్దరు ఎందులో చట్టం చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సో జనరల్ గా పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో ఎప్పుడు జోక్యం చేసుకుంటుంది, ఆ కంటెక్స్ట్ లో క్వశ్చన్ అడుగుతున్నారు. సో గైస్ ఒక్కసారి చూస్తే దీనికి సంబంధించి మనం చూస్తే మనకు ఒక ఆర్టికల్ 249 ఉంటుంది. 249 ఏం చెప్తుందంటే దేశ ప్రయోజనాల రీత్యా, సో దేశం కోసం, సో దేశ ప్రయోజనాల రీత్యా ఎప్పుడైనా కూడా పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో, సో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో జోక్యం చేసుకుంటుంది. ఇది 249. సో నెక్స్ట్ 250, ఆర్టికల్ 250 ఇదేం చెప్తుందంటే ఎప్పుడైనా కూడా నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర స్థితి విధించినప్పుడు సో ఆ టైంలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో జోక్యం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 252. ఈ 252 ఏం చెప్తుందంటే చూడండి, 2 లేదా 3, 2 or 3, ఒక్క రాష్ట్రం కాదు 2-3 రాష్ట్రాలు కలిపి మా రాష్ట్ర జాబితాకు సంబంధించిన చట్టం మీరు చేస్తే బాగుంటుంది అని పార్లమెంట్కు రిక్వెస్ట్ చేసుకుంటే, పార్లమెంట్ ఒప్పుకుంటే అప్పుడు ఈ 2-3 రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో చట్టం చేసే అధికారం కలిగి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 253 ప్రకారం ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాలు, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అంటారు. సో ఇక్కడ రాస్తున్నాను ఐజీ అని రాస్తున్నాను, ఇండియన్ గవర్నమెంట్ కాదు, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. సో అంతర్జాతీయ ఒప్పందాలని అమలు చేయడంలో భాగంగా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ సో అమలు చేయడంలో భాగంగా సో దాని విషయంలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో ఎల్ అని రాస్తున్నాను, రాష్ట్ర జాబితాలో చట్టం చేసే అధికారం కలిగి ఉంది. సో 249, 250, 252, 253 ఇది మాత్రమే కాకుండా ప్రెసిడెంట్స్ రూల్, రాష్ట్రపతి పాలన, ఇంగ్లీష్ లో రాస్తున్నా దాని పదం తెలుగులో చెప్తున్నాను, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కూడా సో అప్పుడు రాష్ట్ర శాసనసభ రద్దయిపోతుంది కాబట్టి దానికి సంబంధించిందంటే సో ప్రెసిడెంట్స్ రూల్ ఉన్నప్పుడు పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో జోక్యం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, రాష్ట్ర జాబితాలో జోక్యం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మీరు క్లియర్ గా చూడండి, దానికి ఆన్సర్ ఏంటో మీరే ఫైండ్ అవుట్ చేయండి. సో మనకు అడుగుతుంది ఏంటంటే రాంగ్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు చూడండి, 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల కోరిక మేరకు, అంటే ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ 2 or more states. ఎస్ అంటే ఇక్కడ మనకు అడుగుతుంది చూడండి, పార్లమెంట్ నేషనల్ ఇంట్రెస్ట్ అంటే దేశ ప్రయోజనాల రీత్యా, సో దేశానికి ఏదైనా మంచి చేయడానికి సంబంధించి పార్లమెంట్ ఎప్పుడు రాష్ట్ర జాబితాలో జోక్యం. సో చూడండి ఇక్కడ అడుగుతుంది ఏంటంటే తప్పుని గుర్తించండి అంటున్నాను. ఓకే, సో దేశానికి మంచి చేసే విషయంలో జనరల్ గా పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో జోక్యం చేసుకుంటుంది, అది ఎప్పుడు అని అడుగుతున్నారు. నెక్స్ట్ మీకు 252 దగ్గర చెప్పుకున్నాం, అంతర్జాతీయ ఒప్పందాలు అంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పిన తర్వాత మీరు దీనికి ఆన్సర్. సో బేసికల్ గా నా క్లాసెస్ లో కూడా నేను ఎప్పుడు కూడా నా స్టూడెంట్స్ కి వింటున్నారు, ఎవరైతే స్టూడెంట్స్ నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ లేకపోతే ఆన్లైన్ స్టూడెంట్స్ క్లాసెస్ వింటున్నారో నేను ఎప్పుడు మీకు గుర్తుండదు, ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ ఇచ్చి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సెప్ట్ విన్న తర్వాత మీరే దానికి సాల్వ్ చేస్తారు. అంటే ఒక కాన్సెప్ట్ వినే ముందు అందులో క్వశ్చన్స్ ఎలా వస్తాయో తెలిస్తే ఆ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం. అందుకే మీకు ఒక టిపికల్ క్వశ్చన్స్ టైం తీసుకొని మరి నేనే ఫ్రేమ్ చేసి మీకు అడుగుతున్నాను. నెక్స్ట్ చూడండి, సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాదు, అంటే మీకు తొందరగా ఇచ్చే క్రమంలో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి, దాన్ని పెద్దగా పట్టించుకోకండి, జస్ట్ నెగ్లెక్ట్ ఇట్. ఇప్పుడు చూడండి, సో యూనియన్ రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఉభయ పట్టికలో విషయాలలో స్వేచ్ఛ, అంటే బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ టు మేక్ ద లాస్. ఎస్, ఉమ్మడి జాబితాలో చట్టం చేయడానికి ఇద్దరికి ఛాన్స్, ఇద్దరు చట్టం చేయొచ్చు, కాకపోతే ప్రయారిటీ ఎవరికి ఇస్తారు, జనరల్ గా రాష్ట్రాలకు ఛాన్స్ ఇస్తారు, మీరు చేయండి అని. కానీ దాని అర్థం పార్లమెంట్ చేయదని కాదు, కానీ పార్లమెంట్ కావాలనుకుంటే రాష్ట్ర జాబితాలో అంటే ఉమ్మడి జాబితాలో తనకే ప్రమేయం ఉంటుంది, కానీ ఉమ్మడి జాబితాలో ఇద్దరికి ఉంటుంది. సో కాన్కరెంట్ లిస్ట్ లో ఎవరికి చట్టం చేసే అధికారం ఉంటుందంటే, ఒకటి పార్లమెంట్ కు చట్టం చేసే అధికారం ఉంటుంది, అండ్ అలాగే స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభకి కూడా చట్టం చేసే అధికారం ఉంటుంది. సో ఇద్దరికి అబ్సల్యూట్ పవర్ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి, సో మీకు ఇది కనిపిస్తుంది అనుకుంటున్నాను,
ఇప్పుడు ఒకవేళ జూమ్ అవుట్ చేస్తాను, మీకు ఒకవేళ ఇది కనిపించకపోతే మీరు చూడండి. ఇన్కన్సిస్టెన్సీ బిట్వీన్ లాస్ మేడ్ బై ద పార్లమెంట్ అండ్ లాస్ మేడ్ బై ద స్టేట్. అంటే అసలు మీరు ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్ లో మీకు ఎక్కడ డిస్క్రిప్షన్ కనిపించట్లేదు. ఇద్దరికి మధ్యలో ఇన్కన్సిస్టెన్సీ అంటే ఒప్పందం కుదరకపోతే, అంటే సో ఏదైనా అస్థిరత్వం ఉన్నట్టు ఇద్దరికి మధ్యలో చెల్లుబాటు కావట్లేదు అనుకోండి, అప్పుడు పార్లమెంట్ రాష్ట్ర జాబితాలో చట్టం చేస్తుంది అని ఇచ్చారు. సో మీకు చెప్పిన దాంట్లో ఇది ఎక్కడ కూడా లేదు. సో కాబట్టి సో ద రాంగ్ ఆన్సర్ ఈజ్ డి. ఆప్షన్ డి ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో మనకు అడిగింది ఏంటంటే తప్పుడు స్టేట్మెంట్ ని. ఓకే, సో ఆప్షన్ డి. గైస్, ఒక థింగ్, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో దీంట్లో నిజంగానే మీరు ఏదైనా సిల్లీ మిస్టేక్ చేస్తే, ఈ క్వశ్చన్ నుంచి మీరేమైనా తెలుసుకుంటే ఆ తెలుసుకున్నది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంటే మీ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, మీరు ఎంత క్యూరియస్ గా క్లాసెస్ వింటున్నారు అని నాకు అర్థమవుతుంది. ఇదే నాకు భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఎంసీక్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ గైస్, ఆల్రెడీ నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను పాలిటీ ఎంసీక్యూస్ కి సంబంధించి. అది సపరేట్, మళ్ళీ అప్లికేషన్ లో ఉంటుంది, దాన్ని మీరు చూసుకోవచ్చు. ఓకేనా? సో అది. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఐఎమ్ జస్ట్ జూమ్ ఇన్ చేస్తున్నాను మళ్ళీ. సో మీకు ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఒక 2 seconds నేను సైడ్కి, అఫ్ కోర్స్ నేను వెళ్ళిపోయాను, మీకు క్వశ్చన్ కనబడుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, దీనికి ఆన్సర్ ఏంటో మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో లెట్ us see who among the following have the right to vote. ఈ క్రింది వాటిలో ఎవరికి రైట్ టు ఓట్? హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ద రైట్ టు ఓట్ ఇన్ ద ఎలక్షన్స్ టు బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, కానీ కొంచెం టైం స్పెండ్ చేస్తారు మీరు, కొంచెం టైం వేస్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే చూడండి, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే ఏంటి? లోక్సభ ఎంపీస్. సో లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ లోక్సభ ఎంపీలు. సో చూడండి, లోక్సభ ఎంపీలు లోక్సభలో ఓటేస్తారంటే ఎస్. ఎందుకంటే ఒక ఎంపీ ఎవరంటే ఒక నియోజకవర్గంలో రిజిస్టర్డ్ ఓటర్. సో లోక్సభ ఎంపీలు ఖచ్చితంగా లోక్సభకి ఓటేస్తారు. సార్ ఆయననే ఓటేసుకుంటాడంటే ఎస్, వేస్తాడు, దాంట్లో తప్పేం లేదు. ఒక లోక్సభ ఎంపీ రాజ్యసభలో ఓటేస్తాడా? సో ఛాన్సెస్ లేవు. ఎందుకంటే రాజ్యసభలో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓటేస్తారు. ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. సో రాజ్యసభలో ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎమ్మెల్యేస్ తో పాటు ఎవరు ఇస్తారంటే దట్ ఈస్ నథింగ్ బట్ నామినేటెడ్ మెంబర్స్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే ఏంటి? రాజ్యసభ ఎంపీ. సో రాజ్యసభ ఎంపీ, సో ఈ రాజ్యసభ ఎంపీలు, సో అఫ్ కోర్స్ అంటే వీళ్ళు కూడా ఒక నియోజకవర్గం రిజిస్టర్డ్ ఓటర్ కాబట్టి వీళ్ళు లోక్సభకు ఓటేస్తారు, ఫైన్. కానీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో ఓటు వేరు. ఇంతకుముందు చెప్పాను, ఎవరు? ఎమ్మెల్యేలు మాత్రమే రాజ్యసభ ఎలక్షన్స్ లో పాల్గొంటారు అని. సో కాబట్టి ఇది కూడా రాంగ్. మీకు ఒకవేళ ఆన్సర్స్ తెలియకపోతే ఎలా ఎలిమినేట్ చేయాలో అనే విధానంలో కూడా చెప్తున్నాను. ఓకే, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద అప్పర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. అప్పర్ హౌస్ అంటే ఎవరు? ఎమ్మెల్సీ. సో ఎమ్మెల్సీలు లోక్సభలో ఓటేస్తారు మళ్ళీ, ఎందుకంటే లోక్సభలో ప్రతి ఒక్క భారతీయుడు ఓటేస్తాడు 18 years దాటిన ప్రతి ఒక్కరు. సో కాబట్టి మళ్ళీ ఇది కూడా రాంగ్. నెక్స్ట్ చూడండి, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోవర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే రాజ్యసభ ఎలక్షన్స్ లో ఓటేస్తాడా? వేయడం ఆబ్వియస్ గా వేస్తాడు. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ క్వశ్చన్, కానీ కొంచెం టైం కన్జ్యూమ్ చేసుకుంటుంది. డైరెక్ట్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ అని ఇస్తే మీకు అంత కన్ఫ్యూజన్ ఏముండదు. కానీ క్లియర్ గా అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అని ఇచ్చేసరికి అక్కడ ఏదో తెలియకుండా ఎగ్జామ్ టైంలో కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ క్వశ్చన్ ని నేను పికప్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఇస్ ద థింగ్. సో అగైన్ మీరు ఈ క్వశ్చన్ తప్పు పెట్టి ఉంటే, ఒకవేళ ఎందుకు తప్పు పెట్టారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా? నెక్స్ట్, సో అయితే కింద ఆప్షన్స్ కొంచెం మిస్ అయ్యాయి, నేను మీకు చెప్తున్నాను చూడండి. ఏ అంటే ఓన్లీ 1, అంటే 2 స్టేట్మెంట్స్ 1, 2, ఇది ఓన్లీ 2 మాత్రమే అని. ఆప్షన్ సి ఏంటంటే, ఆప్షన్ సి దగ్గర ఏంటంటే బోత్ ఆర్ కరెక్ట్. సి ఏంటంటే బోత్ ఆర్ కరెక్ట్. డి ఆప్షన్ ఏంటంటే నన్ ఆఫ్ ది అబోవ్, ఏది కరెక్ట్ కాదు. సో ఇది థింగ్ ఒకసారి చూడండి. సో నో గవర్నర్ క్యాన్ బి. సో మీకు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోండి, థింక్ చేయండి, ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను. సో ఈ క్రింది వాటిలో ఆర్టికల్ 56 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్ గవర్నర్ షల్ హోల్డ్ ద ఆఫీస్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. సో గవర్నర్ పదవీ కాలం గురించి చెప్పే ఆర్టికల్ 156. ఎస్, దీని గురించి కూడా అడగవచ్చు, ఫైన్. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అపాన్ హిజ్ ఆఫీస్. అయితే ఇక్కడ ఏంటి? సో గవర్నర్ కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ హిజ్ టర్మ్. అంటే గవర్నర్ పదవీ కాలం అయిపోయేంత వరకు ఆయనను తీసేయరని అర్థం. ఇట్ ఈస్ కంప్లీట్లీ. సో గవర్నర్ కి ఎటువంటి పదవి భద్రత ఉండదు. సో గవర్నర్ కి ఎటువంటి పదవి భద్రత ఉండదు.
సుప్రీం కోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా నన్ను అన్యాయంగా సో నన్ను చాలా నిర్దాక్షిణ్యంగా తొలగించారు అంటే కుదరదు. సో గవర్నర్ కి పదవీ కాలం ఉండదు. అయితే ఎంఎం పుంచి మదన్ మోహన్ పుంచి గారు అంటే ఏ కమిషన్ గవర్నర్ కి పదవీ భద్రత ఉండాలి అని చెప్పిందని ఇస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ గవర్నర్ కి పదవీ కాలం ఉండాలి అని చెప్పింది మదన్ మోహన్ పుంచి. ఓకే, సో ఈ పాయింట్. సో కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, నో గవర్నర్ కెన్ కంటిన్యూ ఆఫీస్ బియాండ్ అ పీరియడ్ ఆఫ్ 5 సంవత్సరాలకు మించి ఏ గవర్నర్ కూడా పని చేయడు అని అడుగుతున్నారు. సో 5 సంవత్సరాలకు మించి ఏ గవర్నర్ కూడా పని చేయడు అంటే జనరల్ గా ఒక గవర్నర్ పదవీ కాలం 5 years అయిపోయిందనుకో, న్యూ గవర్నర్ వస్తాడు. కొత్త గవర్నర్ వచ్చేంత వరకు ఓల్డ్ గవర్నర్ కంటిన్యూ అవుతూనే ఉంటాడు. కొత్త గవర్నర్ వచ్చేంత వరకు ఓల్డ్ గవర్నర్ అంటే 5 సంవత్సరాలు అయిపోయింది, కొత్త గవర్నర్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనుకోండి, అంటే పాత గవర్నరే కంటిన్యూ అవుతాడు. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, గవర్నర్ కెనాట్ అంటే ఎట్లా అసలు గవర్నర్ 5 సంవత్సరాలకు మించి ఉండకూడదని చెప్తున్నారు. సో దట్ ఈస్ రాంగ్. ఉండొచ్చు గవర్నర్. సో కాబట్టి సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి, నన్ ఆఫ్ ది అబోవ్. అర్థమవుతుందా? సో నో గవర్నర్ సో ఈజ్ కంటిన్యూడ్ బియాండ్ అంటే గవర్నర్ కంటిన్యూ వచ్చు. రాష్ట్రపతి విషయంలో కూడా అదే వస్తుంది మనకి. రాష్ట్రపతి కూడా 5 సంవత్సరాలు అయిపోయింది, కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకు పాత రాష్ట్రపతి వస్తాడు. ఒకవేళ రాష్ట్రపతి మరణించినా, ఒకవేళ రాష్ట్రపతి రాజీనామా చేసినా, ఒకవేళ రాష్ట్రపతిని తొలగించబడ్డా అప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అవుతాడు. కానీ కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకు పాత రాష్ట్రపతి కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 4th క్వశ్చన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ సైడ్కి జరిగాను. మీరు సిల్లీ మిస్టేక్స్ కరెక్ట్ ఆన్సర్ పెడితే కరెక్ట్ ఆన్సర్ పెట్టాను అని చెప్పి పెట్టండి. సో లైవ్ లో నేను చూస్తున్నాను మిమ్మల్ని. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్. సో మనకు అడుగుతుంది ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి. సో గైస్ చూడండి, జనరల్ గా రీసెంట్ టైమ్స్ లో ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్, సో గవర్నర్ యొక్క ప్లెజర్ గురించి న్యూస్ లో ఉంది. అదేంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ సో ఇప్పుడు ఆర్టికల్ 75 దెర్ ఇస్ అన్ ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, ప్రధానమంత్రి రాష్ట్రపతి చేత నియమించబడతాడు. ఇది ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ఆల్సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. మంత్రి మండలి కూడా ఎవరి ద్వారా నియమించబడుతుందంటే రాష్ట్రపతి ద్వారా. అందుకే ప్రధానమంత్రి మంత్రి మండలి రాష్ట్రపతి అభీష్టం మేరకు ఉంటారు. సో దే ఆర్ అండర్ ద ప్లెజర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ అలాగే రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 164 ప్రకారం సో ముఖ్యమంత్రి అండ్ అలాగే మంత్రి మండలి వీళ్ళందరినీ నియమించేది గవర్నర్. సో కాబట్టి వీళ్ళందరినీ గవర్నర్ అభీష్టం మేరకే పదవిలో కొనసాగుతారు అనే పాయింట్ ఉంటుంది. సో గవర్నర్ ప్లెజర్. అందుకే కేరళలో, తమిళనాడులో సో గవర్నర్ యొక్క అభీష్టం అనేది రీసెంట్ గా న్యూస్ లో. అయితే ఎస్, మంత్రి మండలిని ప్రెసిడెంట్ నియమిస్తాడు క్వశ్చన్ ప్రకారం, కానీ ప్రెసిడెంట్ ఎవరిని పడితే వాళ్ళని నియమించాడు. సో ప్రధానమంత్రి ఎవరినైతే చెప్తాడో వాళ్ళనే ఖచ్చితంగా మంత్రి మండలిలో నియమించాలి. అంటే రాష్ట్రపతి ఆర్టికల్ 75 నన్ను నియమించమంది కాబట్టి నేను ఎవరినైనా నియమిస్తానంటే కుదరదు. అందుకోసం అలాగే రాష్ట్రపతి వీళ్ళని నియమిస్తాడు, వీళ్ళని తొలగించేది కూడా రాష్ట్రపతి. అంటే వీళ్ళను రిమూవ్ చేసేది, తొలగించేది కూడా రాష్ట్రపతి. కానీ దాని అర్థం రాష్ట్రపతి ఎవరిని పడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు రిమూవ్ చేయాలని కాదు. రాష్ట్రపతి కేవలం ప్రధానమంత్రి చెప్తేనే, ప్రైమ్ మినిస్టర్ చెప్తేనే రాష్ట్రపతి వీళ్ళను తొలగించడానికి ఛాన్స్. అంటే ప్రధానమంత్రి చెప్తేనే రాష్ట్రపతి నియమిస్తాడు, ప్రధానమంత్రి చెప్తేనే రాష్ట్రపతి తొలగిస్తాడు. కరెక్ట్? సో ఫైన్. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, ఈ మంత్రి మండలిలోని సభ్యులు లోక్సభ నుంచి అయినా ఉండొచ్చు, రాజ్యసభ నుంచి అయినా ఉండొచ్చు, లేకపోతే అవుట్ సైడ్ లోక్సభ లేదా రాజ్యసభ రెండూ కాకుండా బయట నుంచి కూడా పర్సన్ ఉండొచ్చు. అయితే ఒకవేళ బయట నుంచి వచ్చినట్లయితే అతను 6 months లోపు, 6 నెలల లోపు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఖచ్చితంగా మెంబర్ అయిపోవాలి, లేకపోతే అది కంటిన్యూ కాదు. సో 2000 అంటే అమిత్ షా గారు రాజ్యసభ సభ్యుడయ్యారు, కానీ ఫస్ట్ అంతకుముందే హోమ్ మినిస్టర్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత రాజ్యసభలో అతను సభ్యుడు అయిపోయాడు. సో ఇట్లా ఏ సభలో సభ్యుడు కాకపోయినా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సో పిఎం గురించి అడిగారు. సో ప్రైమ్ మినిస్టర్ ఈస్ ఫ్రీ టు చూస్ హిస్ మినిస్టర్స్ ఓన్లీ ఫ్రమ్ దోస్ హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఐదర్ హౌస్. చూడండి, నేను మీకు ఏం చెప్పాను, లోక్సభ కావచ్చు లేదా రాజ్యసభ కావచ్చు, కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, సో ఓన్లీ అని ఇచ్చారు.
ఓన్లీ అని ఇచ్చారు కాబట్టి ఇది మీరు చూసుకోకపోతే తప్పైపోతుంది. ఐదర్ హౌసెస్ అనుకుంటారు, కాదు. సో ఈవెన్ అదర్ దాన్ ద అదర్ హౌసెస్ అంటే అదర్ దాన్ 2 హౌసెస్, బయట వ్యక్తులు. కానీ 6 months లోపు వాళ్ళు ఏదో ఒక హౌస్ కి మెంబర్ అయి ఉండాలి. సో కాబట్టి ఇది రాంగ్. సో పిఎం కెన్ చూస్ హిస్ క్యాబినెట్ కొలీగ్స్ ఆఫ్టర్ డ్యూ కౌన్సిలింగ్ బై ద ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతి సముచితంగా, అంటే రాష్ట్రపతిని సంప్రదించాల్సిందంట. సో తప్పు, రాష్ట్రపతిని సంప్రదించాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి ఇష్టం ఎవరిని నియమించాలి, ఎవరిని నియమించకూడదు. ఇక్కడ చూడండి, హ్యాస్ ఫుల్ డిస్క్రిషన్ ఇన్ ద చాయిస్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ టు బి సర్వ్. ఇక్కడ చూడండి, SERVE, సర్వ్ యాజ్ మినిస్టర్స్. ఎవరైతే మంత్రులుగా నియమించబడ్డారో అంటే నియమించాలో అది పూర్తిగా ప్రధానమంత్రి ఇష్టం. ఇది మొత్తానికి ఆయన ఇష్టం. నెక్స్ట్, పిఎం హ్యాస్ ఓన్లీ లిమిటెడ్ పవర్స్ ఇన్ ద చాయిస్ ఆఫ్ హిస్ క్యాబినెట్. అసలు లిమిటెడ్ కాదు, మీకు ఇంతకు ముందే చెప్పాను, అన్లిమిటెడ్. ఎవరినైనా పెట్టవచ్చు, ఇతన్ని పెట్టాలి ఇతన్ని పెట్టకూడదు అని చెప్పాలి లేదు. అందుకే అయితే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఇది ఇంపార్టెంట్, అభీష్టం. సో చూడండి, రీసెంట్ గా అభీష్టం అనే పదం న్యూస్ లో ఉంది. ప్లెజర్ ఈజ్ ఇన్ న్యూస్. రీసెంట్ గా మనకి ఏం న్యూస్ లో ఉంది? ప్లెజర్. సో ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఇన్ న్యూస్. సో దానికి సంబంధించి న్యూస్ లో ఉంది. సో అందుకోసం ఎలా పడితే అలా కాదు. అందుకే మంత్రి మండలి అంతా కూడా సో వ్యక్తిగతంగా, సో జనరల్ గా అంటే సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తారంటే లోక్సభ, మీరందరూ చెప్తారు. కానీ మంత్రి మండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు అంటే రాష్ట్రపతి, రాష్ట్రపతికే బాధ్యత వహిస్తారు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సో ఇది కూడా కొంచెం డిఫికల్ట్, ఖచ్చితంగా మిమ్మల్ని ఆలోచింపజేసేటట్టు ఉంటుంది. సో ఒక 1 second టైం ఇస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ ఏంటో మీ మనసులో పెట్టుకున్న తర్వాత దెన్ ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా? సో అసర్షన్ రీజనింగ్. సో స్టూడెంట్స్ ఏంటంటే జనరల్ గా అసర్షన్ రీజనింగ్ వచ్చినప్పుడల్లా కూడా అరే దానికి టైం వేస్ట్ అవుతుంది, లేకపోతే అది ఏంటి అనే భ్రమలో ఉంటారు చాలా మంది. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ మీరు ఎక్కువగా సాల్వ్ చేయరు. అందుకే నేను మీకు ఇచ్చిన ఈ 5 questions లో స్టేట్మెంట్ బేస్డ్ ఇచ్చాను, AB, BC, CD అలా ఇచ్చాను. అండ్ అలాగే ఒకటి అసర్షన్ అండ్ రీజనింగ్ కూడా ఇచ్చాను. సో ఇటువంటివి మన టెస్ట్ సిరీస్ లో ఇంకా ఎన్నో ఉంటాయి. సో జస్ట్ మీకు ఆ టెస్ట్ సిరీస్ ఎలా పెట్టబోతున్నాను అని తెలియడానికి చెప్తున్నాను. అండ్ అలాగే మార్కెటింగ్ మాత్రం అనుకోకండి. సో నేనంటే ఏంటో మీకు తెలియాలి. సో కాబట్టి నా క్వశ్చన్స్ ఏంటో మీకు డిస్ప్లే చేశాను. సో ఇలా ఎవ్రీ వీక్ కొన్ని క్వశ్చన్స్ తో మీ ముందు ఉంటూనే ఉంటాం. నేను కానీ మిగతా ఫ్యాకల్టీస్ అందరం కూడా ఖచ్చితంగా మీకు నాలెడ్జ్ ని పెంచే క్రమంలోనే ఉంటాం. ఓకే, కానీ అన్ని క్వశ్చన్స్ యూట్యూబ్ లో కొన్ని గంటల తరబడి చెప్పలేం. సో దట్స్ వాట్. సో మనం చూద్దాం. చూడండి, ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి అడిగారు. సో ప్రశాంత్ భూషణ్ కి సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు న్యూస్ లో ఉంది. రీసెంట్ టైమ్స్ లో ఎంతో మంది కలెక్టర్లను సో కోర్టు ధిక్కరణ అనే కేసు న్యూస్ లో ఉంది. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ సంవత్సరంలో ఫ్రేమ్ చేశారని అడుగు. 1971లో. ముందు నుంచి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి రూల్స్ కాన్స్టిట్యూషన్ లో లేవు. సో అండ్ అలాగే సో నెక్స్ట్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సుప్రీం కోర్ట్ అయితే ఆర్టికల్ 129, అదే హైకోర్టు అయితే ఆర్టికల్ 215. హైకోర్టు 215, సుప్రీం కోర్టు 129. సో 1971లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన రూల్స్ వచ్చాయి. అయితే ఇందులో 2 కంటెంప్ట్స్ ఉంటాయి. ఒకటి సివిల్ కంటెంప్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి క్రిమినల్ కంటెంప్ట్ ఉంటుంది. సో సివిల్ కంటెంప్ట్ ఏంటంటే కోర్టు నా ముందు హాజరు కావాలని చెప్తుంది, నువ్వు వినలేదనుకో అంటే నీకు తెలిసి కూడా కావాలని నా ఆజ్ఞను నువ్వు పాటించట్లేదు అంటే ధిక్కరణ, విల్ఫుల్ డిసోబీడియన్స్. ఓన్లీ డిసోబీడియన్స్ కాదు, విల్ఫుల్ అంటే తెలిసి కూడా నువ్వు రాకపోతే తప్పైపోతుంది. అందుకే విల్ఫుల్ డిసోబీడియన్స్ అంటారు. ఓకేనా? సో అండ్ ద నెక్స్ట్ థింగ్, క్రిమినల్ థింగ్. సో క్రిమినల్ యాక్టివిటీస్ లేకపోతే క్రిమినల్ యాక్షన్స్ దగ్గరికి మనం డిస్కస్ చేస్తే జనరల్ గా ఎవరైనా కోర్టుని అమర్యాదగా ప్రవర్తించిన, కోర్టు యొక్క పరువు ప్రతిష్టల్ని దిగజార్చిన, కోర్టు గురించి తప్పుగా ప్రచారం చేసిన దానికి క్రిమినల్ కంటెంప్ట్ అంటే ఒక డిసిప్లినరీ యాక్షన్ లాగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటుంది. ప్రశాంత్ భూషణ్ కి సంబంధించి న్యూస్ లో ఉంది. ఈ మధ్య చాలా అంటే ఈయన పెద్ద తెలిసిన వ్యక్తి కాబట్టి దాన్ని యూజ్ చేశాను. సో జగన్మోహన్ రెడ్డి పైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు విధించాలి అన్న న్యూస్ వచ్చింది అప్పట్లో. ఎందుకంటే ఆయన ఎన్వి రమణ గారికి సంబంధించి ఒక లెటర్ రాశారు దానికి సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జుడిషియల్ యాక్టివిజం. జుడిషియల్ యాక్టివిజం కి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి ఎటువంటి కనెక్షన్ లేదు. జుడిషియల్ యాక్టివిజం అంటే జనరల్ గా జుడిషియరీ ఒక పని చేస్తుంది. పని చేసే క్రమంలో కొన్నిసార్లు క్రియాశీలకంగా ప్రవర్తించినప్పుడు దాన్ని యాక్టివిజం అంటారు. ఓకే, సో అంటే ఇండైరెక్ట్ కనెక్షన్స్ ఉంటాయి కానీ డైరెక్ట్ కనెక్షన్స్ అనేటివి లేవు. సో ఇప్పుడు MC మెహతా కేసులో చైల్డ్ లేబర్ కి సంబంధించి, లేకపోతే మోహిని జైన్ కేసు, ఉన్ని కృష్ణన్ కేసులో దానికి సంబంధించి విద్యా హక్కు చట్టంకి సంబంధించి ఇలా చాలా సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. అంతేకాని జుడిషియల్ యాక్టివిజం కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి పెద్దగా కనెక్షన్ లేవు. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని బట్టి మీ ఆన్సర్ చెప్పండి.
willful disobedience, non-compliance of the court orders or derogatory language about the judicial behavior. సో ఈ willful disobedience ఏమో సివిల్ కంటెంప్ట్, డెరోగేటరీ లాంగ్వేజ్ ఏమో క్రిమినల్ కంటెంప్ట్. సో అదేమో క్రిమినల్ కంటెంప్ట్ కి సంబంధించి. ఓకే, సో కాబట్టి సో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కరెక్ట్. జుడిషియల్ యాక్టివిజం కెనాట్ బి ప్రాక్టీస్డ్ వితౌట్ ఆర్మింగ్ ద జుడిషియరీ విత్ ప్యూనిటివ్ పవర్స్ టు పనిష్. అంటే జుడిషియల్ యాక్టివిజం కరెక్టే, కానీ దాన్ని పూర్తిగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తో కనెక్ట్ చేశారు కాబట్టి రీజనింగ్ ఈస్ తప్పు. సో ఒకటి కరెక్ట్ ఒకటి రాంగ్, అంటే ఏ ఈస్ ట్రూ ఆర్ ఈస్ ఫాల్స్. సో ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ లో ఏదో కొంత నేర్చుకున్నారని భావిస్తున్నాను. ఇంకొన్ని వీడియోస్ కి, మిగతా సబ్జెక్ట్ వీడియోస్ కి ఇంకొన్ని వీడియోస్ ఏది కావాలన్నా, మీకు ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ లో తెలియజేయండి. ఐ విల్ డెఫినెట్లీ రెస్పాండ్. థ్యాంక్ యూ గైస్.